డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ముందు మాట. తాను ఆధ్యాత్మిక భూమికలో దర్శించి అనుభూతి చెందిన దానిని చెప్పి ఏనాటి కానాడు అచ్చు అయ్యే ఏర్పాటును కల్పించి 1971 గురుపూజల నాటికి గోదావైభవ కావ్యాన్ని సిద్ధం చేసి శిష్యవర్గానికి శరణాగతి గ్రంథంగా ప్రసాదించారు మాస్టర్ ఈకేగా జగద్విఖ్యాతి నొందిన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. గోదా రంగనాథుల పూజా విధానాన్ని కూడా ఇచ్చారు. ఆనాటి నుండి ప్రతి ధనుర్మాసంలోనూ తెల్లవారుజామున గోదా రంగనాథుల పూజ, సాయంకాలం గోదా వైభవ కావ్యంలో ఆనాటికి సంబంధించిన అధ్యాయాన్ని పారాయణ చేయటం సాధనలో భాగమయ్యింది అందరికీ. మాస్టర్ గారి శిష్యులకి ప్రతి సమస్యకి దానిలో పరిష్కారం లభించటం కూడా ఉంది. తమిళంలో ఉన్న తిరుప్పావై, విల్లిపుత్తూరు చరిత్ర, గోదాదేవి జనన బాల్యాదికాల వివరాలు తెలుగువారు చాలామందికి తెలియవు. వాటినన్నిటినీ కూర్చి గోదా వైభవంలో మాస్టర్ గారు చూపించిన సాధనా క్రమాన్ని జిజ్ఞాసువులకి తెలియజేసే ప్రయత్నమే ఇది. ఈ రచనలో ఉన్న భావాలు, దానికి మూలమైన తత్వం మాస్టర్ గారివే. ప్రక్రియాభేదం, కొన్ని సామాన్య విశేషాలు మాత్రమే నావి. అది కూడా మాస్టర్ గారి అనుగ్రహం మాత్రమే. 12 సంవత్సరాల నాడు ప్రారంభమైన రచన 12 నెలల క్రితం పూర్తి అయినది. మరొక 12 నెలల తరువాత ఈ రూపం. సర్వం శ్రీకృష్ణార్పణం. అనంతలక్ష్మి.